అందరికీ నమస్కారం. కథ ఫారిన్ మనోడు తాత నానమ్మల తిప్పలు. గుడ్ మార్నింగ్ గ్రాండ్ పా అంటూ వెనక నుండి వచ్చి కామేశ్వరరావు వీపు మీద గెంతాడు 6 ఏళ్ల రోహిత్. వాడి దూకుడికి చాప మీద కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న కామేశ్వరరావు ఒక్కసారిగా తూలి ముందుకి పడబోయి సర్దుకున్నాడు. కాఫీ కప్పు చేతిలో కాకుండా పక్కనే ఉన్న సాసర్లో ఉండబట్టి క్షేమంగా బతికి బయటపడింది. కానీ కామేశ్వరరావు నడు మాత్రం బాగా వంచి వదిలిన వెదురు బొంగులా కిర్రుమంది. వెధవా, ఏమిట్రా దూకుడు, చూసుకోనక్కర్లేదా అన్నాడు కోపంగా. తెలుగు సరిగా అర్థం కాని రోహిత్ కిలకిలా నవ్వాడు ఆయన మాటలకి. సరిగ్గా అదే సమయానికి అటుగా వచ్చిన సుందరమ్మ భర్త వంక కోపంగా చూసింది. అమెరికా నుండి రాక ఇంటికి వచ్చిన మనవణ్ణి అతడు అలా కసురుకోవటం ఆమెకెంత మాత్రం నచ్చలేదు. ఆ కోపంతోనే, ఏమిటండి, ఏదో పసివాడు సరదాకి మీద పడితే ఆ మాత్రానికే వాడిని పట్టుకుని అలా కసురుతారు అంది. కామేశ్వరరావు నడుము రుద్దుకుంటూ రోహిత్ వంక చూశాడు. అమెరికా తిండి ప్రభావమో ఏమో, వయసు 6 ఏళ్ళైనా చూడ్డానికి మాత్రం 10 ఏళ్ల వాళ్ళ ఉన్నాడు. వాడు సరదాగా మీదపడ్డా, నడుము విరిగిపోతేను అనుకున్నాడు కామేశ్వరరావు. అంతలోనే సుందరమ్మను చూసిన రోహిత్ ఊహించని వేగంతో నోటితో ఏవో వింత శబ్దాలు చేస్తూ కామేశ్వరరావు చుట్టూ ఒకసారి గిర్రును తిరిగి అదే వేగంతో వెళ్ళి తల అడ్డంగా పెట్టి సుందరమ్మ పొట్టలో ఒక్క కుమ్ము కుమ్మి ఆమెను గట్టిగా కావలించుకుని గుడ్ మార్నింగ్ గ్రాండ్ మా అన్నాడు. సుందరమ్మకి చుక్కలు కనిపించినట్లయింది. చచ్చాన్ రోయ్ అంటూ అరిచింది అప్రయత్నంగా. పక్కటెముకలు విరిగినట్లయింది. ఆమె అలా అరుస్తుంటే మరోసారి కిలకిలా నవ్వాడు అమెరికా నుండి వచ్చిన రోహిత్. ఈసారి రోహిత్తో పాటు కామేశ్వరరావు కూడా వంత పాడాడు. పసివాడు ప్రేమగా కౌగిలించుకుంటే అలా అరుస్తావేం అంటూ నవ్వుతూనే భార్యను దెప్పిపొడిచాడు. సుందరమ్మ గుడ్లూరిమి చూసింది భర్త వంక. మనవడు అమెరికా స్టైల్లో ఆటలాడుతూ ఇబ్బంది పెట్టడం, ఒకళ్ళు కోపడిపోతే ప్రేమతో రెండో వాళ్ళు వెనకేసుకు రావటం, అంతలోనే ఆ వెనకేసుకుని వచ్చిన వాళ్ళకి రోహిత్ తలతో పొట్టలో కొడితే రెండో వాళ్ళు చిన్నపిల్లలా సంబరపడిపోతూ దెప్పి పొడుచుకోవటం, అలా 2 రోజులుగా వాళ్ళకి మామూలైపోయింది. అంతకుముందు వచ్చినప్పుడు రోహిత్ బాగా చిన్నపిల్లాడు. ఇలా మనుషుల్ని గుర్తుపట్టడమో ఆడడం లేదు. ఏమిటి, మనవడు అప్పుడే తాతయ్య నానమ్మలతో ఆటలు మొదలుపెట్టేసినట్టున్నాడు అంటూ వచ్చాడు రోహిత్ తండ్రి రమేష్. అతని వెనకాలే కావేరి కూడా. అవునరా, వీడికి అసలు కొత్త లేదు. 2 రోజుల్లోనే బాగా అలవాటైపోయాడు. ఒక్క నిమిషం వదిలిపెట్టడం లేదు అంది సుందరమ్మ పొట్ట రుద్దుకుంటూనే. అప్పటిదాకా అల్లరి చేసిన రోహిత్ తల్లిని తండ్రిని చూస్తూ కొంచెం తల పక్కకు వంచి గుడ్ మార్నింగ్ మామ్, గుడ్ మార్నింగ్ డాడ్ అన్నాడు ఎంతో బుద్ధిమంతుళ్ళ. ఆరి బడవా మనసులోనే అనుకుంటూ ముక్కును వేలేసుకుంది సుందరమ్మ. ఒక్క నిమిషం కుదురుగా నిలబడి మళ్ళీ సుందరమ్మ చేతిని పట్టుకుని గట్టిగా ఊపుతూ గ్రాండ్మా లెటస్ ప్లే అంటూ అరవసాగాడు రోహిత్. ఆ వేగానికి సుందరమ్మకి జబ్బలు గుంజసాగాయి. వాడి చేతిలో నుండి తన చేతిని విడిపించుకోవటానికి విఫల ప్రయత్నం చేసింది. ఆవిడ అవస్థను గమనించి కోపడిపోతున్న కావేరిని వారిస్తూ, ఊరుకోమ్మా, పిల్లలు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారు, చిన్నప్పుడు మీరంతా చేయలేదా అనంది సుందరమ్మ మొహమాటంగా. అది కాదమ్మా, ఆ మాత్రం కంట్రోల్ చేయకపోతే వాడి అల్లరి భరించడం మన వల్ల కాదు అంటూ ఏదో చెప్పబోయాడు రమేష్. పోన్లేరా, ఈ అల్లరి మాత్రం ఎన్నాళ్ళు, మీరున్న 4 రోజులేగా అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ అంది సుందరమ్మ. నాన్న, నేను కావేరి కొన్ని సెమినార్లకే అటెండ్ కావాలని చెప్పాను కదా, దానికోసం సాయంత్రమే మేము బయలుదేరి విశాఖపట్నం వెళ్ళాలి. మళ్ళీ 4 రోజుల్లో వస్తాం, కాఫీ సిప్ చేస్తూ నెమ్మదిగా అన్నాడు రమేష్. ఏమర్థమైందో ఏమిటో పరిగెడుతూ అక్కడికి వచ్చాడు రోహిత్. తండ్రి దగ్గరగా వెళ్ళి, డాడ్, ఐ వోంట్ కమ్ విత్ యూ, ఐ వన్నా స్టే హియర్ ఓన్లీ అని చెప్పగానే 4 రోజుల్లో మళ్ళీ వస్తాం కదా అంటూ రమేష్ నచ్చజెప్పబోయాడు రోహిత్కి. నో, ఐ వన్నా స్టే హియర్, ఐ వన్నా ప్లే విత్ గ్రాండ్మా గ్రాండ్పా అన్నాడు రోహిత్ మారం చేస్తున్నట్లుగా.
ఇంగ్లీషు ఒక్క ముక్క కూడా రాని సుందరమ్మ కూడా వాడేమంటున్నాడో అర్థమయ్యి ఒళ్ళు పులకించినట్లయింది. అవునరా, మీరిద్దరూ సెమినార్లకు వెళ్ళిపోతే వాడొక్కడు ఏం చేస్తాడు విశాఖపట్నంలో? వాడిని ఈ 4 రోజులు ఇక్కడే ఉండని, మాతో ఆడుకుంటాడు హాయిగా అని అంది సుందరమ్మ కొడుకుతో. మనోడు వస్తాడని నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు. వచ్చిన 2 రోజులకే ప్రయాణం అవుతుంటే ఎంత కాదనుకున్నా బాధ అనిపించింది. రమేష్, కావేరీలు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మేము లేకపోతే వాడిని మీరు భరించడం కష్టం అమ్మా అన్నాడు రమేషు. నోరు మీరా బడవా, తాతకే దగ్గులు నేర్పుతున్నావా? చిన్నప్పుడు నువ్వు వాడికన్నా రెట్టింపు అల్లరి చేసేవాడివి. నిన్నన్నేళ్ళు భరించలా, అలాంటిది వాడిని 2 రోజులు భరించడం మాకేం కష్టం కాదులే అన్నాడు కామేశ్వరరావు కొడుకుని కోప్పడుతూ. రోహిత్ కూడా బాగా పేచీ పెట్టడంతో చేసేది లేక సరే అన్నాడు రమేష్. రోహిత్ అలవాట్ల గురించి, వాడి ఆటల గురించి అత్తగారికి జాగ్రత్తలు చెప్పబోతున్న కావేరిని వారిస్తూ అంది సుందరమ్మ. లింగు లిట్టుకోమంటూ ఈ కాలంలో ఒక్కళ్ళే పిల్లలు, కానీ ఇలాంటి పిల్లల్ని ఒకేసారి 4గురిని పెంచిన అనుభవం అమ్మ మాది. నాకు ఇంకేం చెప్పకు అంది. తమ వయసులో వాళ్ళకి మనవలతో ఆటపాటలంటే అదో పెద్ద ముచ్చట. ఆ ముచ్చట ఇన్నాళ్ళకి తీరబోతున్నందుకు సుందరమ్మకి చాలా ఆనందంగా అనిపించింది ఆ క్షణంలో. తల్లిదండ్రి వెళ్ళిన దగ్గర నుండి కామేశ్వరరావుని, సుందరమ్మని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు రోహిత్. గ్రాండ్మా చూడు, నాతో ఆడడం లేదు అంటూ కోపంగా వంటింట్లోకి వచ్చి ఫిర్యాదు చేశాడు రోహిత్. అలిగినట్లు వాడి ముఖం చూస్తే ముద్దొచ్చింది సుందరమ్మకి. ఏమైందిరా, ఎందుకు ఆడరో? పద అంటూ చెంగు బొడ్లో దోపుకొని వీరనారిలా మనవణ్ణి వెనకేసుకుంటూ వచ్చింది. పెరట్లో నవారు మంచం మీద చెమట్లు కక్కుతూ కూర్చున్నాడు కామేశ్వరరావు. ఏమండి, పాపం పసివాడు ముచ్చట పడుతుంటే వాడితో ఆడనన్నారట అంది కోపంగా. వాడి ముచ్చట బాగానే ఉంది, నాకు ఒప్పుకుండొద్దా? ఇప్పటికి 10 సార్లు ఆడాను, ఇంకా ఆడమంటే నా వల్ల కాదన్నాను అన్నాడు కామేశ్వరరావు ఆయాసపడుతూ. పిల్లాడితో ఆటలాడటానికి ఆయాసం అంటారేంటండి, విడ్డూరం కాకపోతే అని. ఆయన ఆడకపోతే నేను ఆడతాలేరా అని. ఇంతకీ ఏ ఆట అది అని అడిగింది. WWF అన్నాడు రోహిత్ ఉత్సాహంగా ఆమె వంకే చూస్తూ. సుందరమ్మకి నోరు తిరగలేదు. అదే మాటరా అంది ఆశ్చర్యంగా. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కుస్తీ పోటీ ఆట. పొద్దునుండి వీడితో కుస్తీ పట్టి నా ఒళ్ళు పట్టేసింది. చిన్న పిల్లాడు కదా అని నేను చూసి చూడనట్లు ఆడుతుంటే వాడు రెచ్చిపోయి నన్ను కుమ్మేస్తున్నాడు. ఇవి కాక ఇంకా స్పైడర్ మ్యాను, బ్యాట్మ్యాను, బెంటెన్ అంటూ ఏవేవో ఆటలు చెప్తున్నాడు. వాడి హీరో, నేను వెళ్ళునట కొళ్ళబొట్టు చేస్తున్నాడు. నీకంత ముచ్చటగా ఉంటే నువ్వు కుమ్మించుకో అన్నాడు కామేశ్వరరావు నీరసంగా వెనక్కి వాలుతూ. కమాన్ గ్రాండ్మా, లెటస్ ప్లే అంటూ ముందుకు దూకుతున్న రోహిత్ని కంగారుగా వారించింది. ఆ ఇంగ్లీష్ ఆటలు నాకు రావు, కానీ గుడుగుడు కొంచెమో కాళ్ళగా జనం ఆడదాం రా నాన్న అంది బతిమాలుతూ. కామేశ్వరరావు పగలబడి నవ్వాడు. అవన్నీ ఆడటానికి వాడేం మీ కాలం ఇండియా పిల్లాడు అనుకున్నావా? ఈ తరం అమెరికా అబ్బాయి అన్నాడు. పోనీ దాగుడు మూతలు అంది. యు మీన్ హైడ్ అండ్ సీక్ అన్నాడు రోహిత్. అదే ఆడదామా అన్నారు కంగారుగా. వాడెక్కడ మనసు మార్చుకుంటాడు అని భయంతో. ఈ కుస్తీ పోటీల కంటే అదే కొంచెం బెటర్ అనుకున్నారు ఇద్దరు. సరే అయితే మీరిద్దరూ తీసు అని అంటూ గట్టిగా శబ్దాలు చేస్తూ పెరట్లో పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు. గడ్డి మోపు వెనక్కి, పశువుల పాకలోకి, మేడ మీదకి, కిందికి వాడి వెనకాల పరిగెత్తుతూ వాడిని పట్టుకోవడానికి నానా అవస్థలు పడ్డారు సుందరమ్మ, కామేశ్వరరావు. చివరికి ఎప్పుడో ముగిసింది ఆట. బతుకు జీవుడా అనుకున్నారు ఇద్దరు. ఇంకా ఈ పూటకే ఆటలు చాలు, కానీ భోజనం వడ్డించు, కాళ్ళు కడుక్కుని వస్తాం అని నీరసంగా అన్నాడు కామేశ్వరరావు సుందరమ్మతో. కాళ్ళు కడుక్కుంటుంటే
వెనక వైపు పెరట్లో ఏదో పెద్ద చప్పుడు వినిపించింది. పక్కన చూస్తే రోహిత్ లేడు. గుండె గుబేలు మంది. ఏం కొంప ముంచాడో అనుకుంటూ గబగబా పరుగుపెట్టాడు. అక్కడ దృశ్యం నానా బీభత్సంగా ఉంది. నీళ్లు కాచుకునే గుండిగలు, కొబ్బరి మట్టలు, సుందరమ్మ మడిగా ఎండబెట్టిన వడియాలు, ఊరగాయ ముక్కలు చిందరవందర అయిపోయాయి. పశువుల పాకలో కట్టేసి ఉండాల్సిన ఆవు దూడ పెరట్లో కదం తొక్కుతుంది. ఈ హడావుడికి దాని తల్లి పాకలో నుండి చూస్తూ గట్టిగా అరుస్తుంది. దాన్నెవరు విప్పేశారా గాబరాగా అన్నాడు కామేశ్వరరావు. పాలేర్లు ఎవరూ కనిపించలేదు అక్కడ. నేనే విప్పేశాను గ్రాండ్పా, అది కూడా నాలా చిన్నపిల్లోడు. మొన్నే పుట్టిందన్నావుగా, దాన్ని అలా కట్టేస్తే ఎలా ఆడుకుంటుంది, అందుకే విప్పేశా అన్నాడు. కామేశ్వరరావు తలపట్టుకున్నాడు. దాన్నెందుకు కట్టేశారని వాడు 2-3 సార్లు అడిగితే తను సరైన సమాధానం చెప్పలేదు. దాని ఫలితం ఇది. పాలేర్లు ఎవరూ అక్కడ లేకపోవడంతో చేసేది లేక ఆ దూడ వెనకాల పరిగెత్తసాగాడు కామేశ్వరరావు. గ్రాండ్పా కాఫ్ని రన్నింగ్ రేస్ ఆడిస్తున్నాడు చూడు గ్రాండ్మా అన్నాడు రోహిత్ సుందరమ్మతో నవ్వుతూ. దాన్ని పట్టుకుని కట్టేసరికి తల ప్రాణం తోకకొచ్చింది కామేశ్వరరావుకి. కొంచెం స్థిమితపడేలోగా ఐఆమ్ ఫీలింగ్ హంగ్రీ అంటూ అరుస్తూ హడావుడి చేసేశాడు రోహిత్. సుందరమ్మ గబగబా వెళ్ళి మనవడి కోసం చేసిన వంటకాలన్నీ అరిటాకులో వడ్డించింది. మీ తాతయ్య కోసం కూడా నేనెప్పుడు ఇలా హడావుడి పడలేదురా అనుకుంది మనసులో. హంగ్రీ గ్రాండ్మా అంటూ అరిటాకు ముక్క తెంపి నోట్లో వేసుకున్నాడు. నేను కష్టపడి చేసినవన్నీ వదిలేసి నీకు ఆ అరిటాకు నచ్చిందేరా, అది తినేది కాదు అంటూ నవ్వుతూ వంటకాలన్నీ ఎలా తినాలో చెబుతూ తినిపించింది. రోహిత్ కుదురుగా కూర్చోకుండా పరుగులు పెడుతుంటే వాడి వెనకాలే పడుతూ లేస్తూ వాడికి కొసరు తినిపించింది. అంతా అయ్యాక చూసుకుంటే ఇల్లంతా అన్నమో పిండి వంటలతో చిందరవందరగా తయారయ్యింది. అసలే అంటూ మడి ఆచారం ఉన్న సుందరమ్మకి అదంతా శుభ్రం చేసి భోజనం చేసేసరికి 4 అయ్యింది. కామేశ్వరరావు కాసేపు పేపర్ చూసి నడుము ఆలుద్దాం అనుకుంటూ ఉండగా ఐఎమ్ ఫీలింగ్ బోర్, లెటస్ గో ఫర్ అవుటింగ్ అన్నాడు రోహిత్. అవునండి, వాడిని కాసేపు అలా బయటకు తీసుకువెళ్ళి పొలం గట్లు, కాలువ, వేణుగోపాల స్వామి గుడి చూపించిరండి అంది సుందరమ్మ. రోహిత్ను తీసుకుని షికారుకు బయలుదేరాడు కామేశ్వరరావు. రోహిత్ పొలం గట్ల మీద గెంతుతూ నానా గోల చేశాడు. ఆ తర్వాత కాలువ గట్టుకి తీసుకువెళ్ళాడు. అక్కడ నీళ్లను చూస్తూనే ఊహించని వేగంతో గట్టు మీద నుండి ఒక్కసారిగా నీళ్లలోకి దూకేశాడు రోహిత్. కామేశ్వరరావు గుండె గుబేలు మంది. ఎరకపోయి వీడిని ఇక్కడికి తీసుకొచ్చాను అని అనుకున్నాడు. ఎంతసేపటికి నీళ్ళల్లో రోహిత్ జాడ కనిపించలేదు. కామేశ్వరరావుకి కాళ్ళు చేతులు ఆడలేదు. కన్నంగారి పెద్దపాలేరు రంగన్న అటుగా వెళ్తుంటే అతడిని ఆపి మా మనవడు నీళ్లలో పడిపోయాడు, కాపాడు అని అన్నాడు గాబరాగా. రంగన్న ముందు వెనక చూడకుండా నీళ్లలోకి దూకేశాడు. సరిగ్గా అప్పుడే తేలాడు రోహిత్ పైకి. ఒరే రంగన్న, తొందరగా వాడిని పైకి తీసుకురారా అన్నాడు గాబరాగా. అనుకున్నంత సులువుగా రంగన్నకి రోహిత్ దొరకలేదు. కామేశ్వరరావుకి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. కంగారైపోయాడు. పావుగంట తర్వాత రోహిత్ని పైకి తీసుకొచ్చాడు రంగన్న. ఎందుకు గ్రాండ్పా వర్రీ అవుతావు, నాకు స్విమ్మింగ్ వచ్చు. హౌ ఈజ్ మై డ్రైవ్ అన్నాడు రోహిత్ కామేశ్వరరావు కండవాతో తల తుడుచుకుంటూ. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదండి, హడలు కొట్టేశారు అన్నాడు రంగన్న బట్టలు పిండుకుంటూ. వస్తున్న కోపాన్ని దిగమింకొన్నాడు కామేశ్వరరావు. అటునుంచి వాడిని వేణుగోపాల స్వామి గుడికి తీసుకువెళ్ళాడు. తాతయ్యకి కోపం వచ్చిందన్న విషయాన్ని గ్రహించి దారంతా మౌనంగా ఉన్న రోహిత్ అక్కడ పూజారి గారు కొంచెం నవ్వుతూ పలకరించేసరికి మళ్ళీ అల్లరి మొదలుపెట్టేశాడు. ఆయన పళ్ళల్లో ఉన్న శటకోపం తీసుకుని గుడి చుట్టూ పరుగులు పెట్టాడు. పాపం ఆ వయసులో పంచెగ దోసుకుంటూ నానా
పాపం ఆ వయసులో పంచాక దోసుకుంటూ నానా అవస్థలు పడుతూ రోహిత్ వెనక పరిగెడుతున్న పూజారి గారిని చూసి తను కూడా ఆయనకి ఇతోధికంగా సాయం చేయాలన్న ఉద్దేశంతో లేని ఓపిక తెచ్చుకుని ఆ రన్నింగ్ రేస్లో పాల్గొని ఎట్టకేలకు ఆయన శటగోపం ఆయనకి ఇప్పించి ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్లకుండా నేరుగా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు కామేశ్వరరావు మనవణ్ణి. ఆ రోజు రాత్రి మనవణ్ణి వంటింట్లోనే కూర్చోబెట్టి భోజనం తినిపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది సుందరమ్మకి. మర్నాడు ఉదయం వాళ్ళిద్దరికన్నా ముందే లేచి షాల్ వి ప్లే అంటూ రోహిత్ మళ్ళీ తయారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే మాయమైపోవాలనిపించింది సుందరమ్మకి కామేశ్వరరావుకి. కానీ చేసేది లేక తనెప్పుడు కని విని ఎరుగని కార్టూన్ విలన్ల క్యారెక్టర్లో నటిస్తూ జీవిస్తూ తిప్పలు పడ్డాడు కామేశ్వరరావు. మధ్య మధ్యలో స్పెషల్ ఎఫెక్ట్ కోసం సుందరమ్మను కూడా లాక్కుని వచ్చేవాడు రోహిత్. అలా 4 రోజులు గడిచేసరికి ఇద్దరికి ఇక వాడితో వేగడం తమ వల్ల కాదని అర్థమైపోయింది. నీరసం ముంచుకొచ్చింది. ఒళ్ళంతా పులిసిపోయి జ్వరం వచ్చినట్లయ్యారు. అదృష్టవశాత్తు ఆ రోజు సాయంత్రం రమేష్ ఫోన్ చేశాడు. ఏదో కారణాల వల్ల సెమినారు ముందుగానే పూర్తయిందని, మర్నాడు మధ్యాహ్నం బయలుదేరి వస్తున్నామని చెప్పాడు. అమ్మయ్యా అనుకున్నారిద్దరూ ఆనందంగా. కొడుకు కోడలు అమెరికా నుండి వస్తున్నారన్న తెలిసిన రోజు కూడా వాళ్ళంతా ఆనందపడలేదు. మర్నాడు భోజనాలు పూర్తి చేసుకుని వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఆతృతగా ఎదురు చూడసాగారు. సాయంత్రం అవుతుందనగా వచ్చారు రమేష్ కావేరీలు. రాగానే రోహిత్ని వాళ్ళకి అప్పగించేసి మరో మాట మాట్లాడకుండా మంచం ఎక్కి దుప్పటి ముసుకేసుకుని పడుకున్న కామేశ్వరరావు గారిని, బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్న సుందరమ్మని చూస్తూ ముసిముసిగా నవ్వుకున్నారు రమేష్ కావేరీలు. ఇన్నాళ్ళు మనం అమెరికాలో ఉండడం వల్ల వాళ్ళకి మనవడిని చాలా మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు. వీడి అల్లరితో మనవడిని పేరెత్తితేనే హడలిపోయేటట్టు చేసినట్టున్నాడు వాడు అని నవ్వుతూ అన్నాడు రమేష్. అయితే బాగా అలవాటైపోయిన రోహిత్ మర్నాడు కూడా వాళ్ళిద్దరినీ వదలలేదు. కొడుకు కుటుంబాన్ని సాగనంపడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు సుందరమ్మ కామేశ్వరరావు. బాయ్ చెప్పి తల్లిదండ్రులతో కలిసి ప్లేన్ ఎక్కడానికి వెళ్ళిపోతున్న రోహిత్ సడన్గా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి సుందరమ్మ కామేశ్వరరావుల వంక చూశాడు. ఏమిట్రా అన్నారు ముందుకు వంగి. ఎక్కడ పొట్టలో కుమ్ముతాడోనని ఒక పక్క భయంగానే ఉంది. అందుకే తమ జాగ్రత్తలో తామున్నారు. రోహిత్ ఇద్దరి మెడల చుట్టూ చెరో చేవేసి ఇద్దరు బొగ్గల మీద చెరో ముద్దు పెట్టుకుని గిరుక్కుని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. తిరిగి తమ ఊరికి వచ్చాక అలసట ఒళ్ళు నొప్పులు తగ్గడానికి వారం రోజులు పట్టింది వాళ్ళకి. ఆ వారం రోజులు మంచం దిగలేదు వాళ్ళిద్దరూ. వారం తర్వాత లేచి ఇంట్లో తిరుగుతుంటే ఏదో వెలితిగా అనిపించింది ఇద్దరికి. ఊళ్ళో మనవడు గురించి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి పిలిచి మరి అమెరికా నుండి వచ్చిన మనవడు ఉన్న వారం రోజుల్లోనే తమని ఎన్ని తిప్పలు పెట్టింది వివరిస్తూ వాడి వెనకాల పరిగెత్తలేక వాడిని తప్పించుకోవడానికి తమ పడిన అవస్థల వైనాన్ని కథలుగా చెబుతూ నవ్వుకుంటూ మళ్ళీ మనవడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ రోజులు గడపసాగారు ఇద్దరు. శుభం. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.